జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురం స్టేజ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కియా కారు జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం కేంద్రంలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మోతే మండల కేంద్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు నడి రోడ్డుపై దగ్ధమైంది. తెల్లవారుజామున బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు నుంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లాలోని ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్కులు, సుంకేశేయుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులుగా ఉందని, ప్రస్తుత నీటి నిల్వ 39.5529 టీఎంసీలుగా నమోదైందని శ్రీశైలం జలాశయ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా డొంగన్గావ్ గ్రామంలో గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతులు ఇంకా బతికే ఉన్నాయి. సమాజంలో వివాహాలు వేగంగా ఆధునిక రూపం దాల్చుతున్న ఈ తరుణంలో కొంతమంది ఆదివాసులు తమ సాంప్రదాయాల మధ్య పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లిళ్లకు కట్నంగా కోట్లు, కార్లు, బైకులు, విలాసవంతమైన వస్తువులు ఇవ్వడం సాధారణంగా మారింది. కానీ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మాత్రం సాంప్రదాయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇటీవలే ఓ యువకుడికి అతని అత్తమామలు కట్నంగా ఒక జత ఎద్దులు మరియు ఒక ఎడ్ల బండిని ఇచ్చారు. నేటికి ఇలా తమ సాంప్రదాయాలను గౌరవిస్తూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ఆదివాసుల్ని చూసి అందరూ గౌరవించాల్సిందిగా అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నం మహానగరంలోని సాగర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో అర్ధరాత్రి భారీ కొండ చిలువ కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న విశాఖ స్నేక్ సొసైటీకి చెందిన కిరణ్ తన బృందంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని దాదాపు 10 అడుగుల పొడవున్న కొండవ చిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. అనంతరం ఆ కొండ చిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వేసవి కాలంలో తినే ఆహారం కోసం లేదా వేడిమి నుంచి బయటపడేందుకు పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కిరణ్ తెలిపారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా పాములు కనిపించిన వెంటనే అటవీశాఖ లేదా స్నేక్ సొసైటీకి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు డీజీపీ కుటుంబాన్ని పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా ముక్తల్ మండలం పరిధిలో 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గొల్లపల్లి గ్రామ స్టేజ్ సమీపంలో బైక్ను ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మక్తల్ మండలం మందన్గోడ్ గ్రామానికి చెందిన అంజయ్యగా గుర్తించారు. మరో ఘటనలో జక్లేర్ గ్రామ సర్కిల్ వద్ద బస్సును మరో ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక టిప్పర్లు అధిక వేగంతో నిర్లక్ష్యంగా అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు
ప్రతిరోజు పదుల సంఖ్యలో మృతి చెందుతున్నాయని స్థానికులు తెలిపారు. ఏటా సుమారు 100 కోట్ల ఆదాయం ఉన్న వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాన ఆదాయం కోడే ముక్కే ద్వారానే వస్తుందన్నారు. గోశాలలో కెపాసిటీకి మించిన కోడెలను ఉంచుతున్న కారణంగా అవి ఆక్సిజన్ లేక ఒకదానికొకటి పొడుచుకుంటూ మృతి చెందుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కోర్టు చౌరస్తాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ లో యువతికి మత్తు మందు ఇచ్చి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫోటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత బాధిత యువతిని బెదిరించాడు. అలా దాదాపు యువతి నుంచి 20 లక్షల వరకు కాజేశాడు. మరో 1 కోటి ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. తన వద్ద అంత డబ్బు లేదని వాదించినా వినిపించుకోకుండా వేధించాడు. ఫోటోలు, వీడియోలు బయటకు లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో చేసేదేం లేక బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఆశ్రయించింది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపూర్లో రవాణా అవసరాలకే కాకుండా వ్యూహాత్మక దృష్టికోణంలోనూ కీలకంగా ఉన్న వంతెన 164 నోని బ్రిడ్జి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వంతెన 141 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణంలో ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్ఎఫ్ఆర్ మరో సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఈ వంతెన మొత్తం 8 భాగాలుగా ఉండగా చివరి భాగాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణం పూర్తయినట్లు ఎన్ఎఫ్ఆర్ సిపిఆర్ఓ కంబింజ్ కిషోర్ శర్మ తెలిపారు. ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందించిన ఈ వంతెన మణిపూర్ రవాణా నెట్వర్క్లో కీలకంగా నిలుస్తుందని సిపిఆర్ఓ పేర్కొన్నారు. పంజాబ్లోని శ్రీ ముక్తసర్ సాహిబ్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సింఘవాలి కోట్లీ రహదారిపై ఉన్న 2 అంతస్తుల భవనంలో బాణసంచా తయారీ ప్యాకేజింగ్ యూనిట్లో అకస్మాత్తుగా భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 5 వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. భవనం పూర్తిగా కూలిపోవడంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డట్లు లంపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పదనందిట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, కర్నూల్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం కారణంగా రాబోయే కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వయనాడ్ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజలు సహాయ శిబిరాలకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో జమ్మూ కాశ్మీర్కు చేరుకుంటున్నారు. యాత్ర సన్నాహాలకు సమీక్షించేందుకు జమ్మూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టంగా ఉంచాలని నిర్ణయించారు. అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 91 సిఆర్పీఎఫ్, 13 బీఎస్ఎఫ్, ఇతర సిపిఎఫ్ యూనిట్లు విధులు నిర్వహిస్తున్నట్లు, మరో 425 కంపెనీల బలగాలను అక్కడికి పంపేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ బలగాలు తక్షణమే జమ్మూ కాశ్మీర్లో విధులు చేపట్టాలని వెల్లడించింది.
ప్రపంచంలోని అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్రెడ్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆ సుంకాల విధింపునకు అమెరికాలోని మరో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను అమలు చేయకుండా ట్రేడ్ కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. ఆ అప్పీల్పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని దిగువ కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని న్యాయస్థానం ఆదేశించింది.